ఏంట్రా పిలిచినా పలకడం లేదు? ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూర్చున్నావేంటి? అమ్మా అంటే అది చెప్పరా, ఏవైంది? ఏం ఆలోచిస్తున్నావు? అను వాళ్ళ నాన్న కలిశాడమ్మా. అను వాళ్ళ నాన్న ఏంట్రా? మీ నాన్న అనొచ్చుగా. ఆహా, అదేనమ్మా అను వాళ్ళ నాన్న. ఇంతకీ ఏమన్నాడ్రా? నన్ను తనకు పరిచయం చేయమంటున్నారమ్మా. నిన్ను పరిచయం చేయమండవేంట్రా? కాస్త అర్థమయ్యేలా చెప్పు. అదే తాతగారు, ఆయన కొడుకుని చూపించమని నన్ను బ్రతిమాలుతున్నారు. చెప్పేశావా? నువ్వే తన కొడుకు అని చెప్పేశావా మీ నాన్నకి? చెప్పలేదు. నేను చెప్పను. నేనెందుకు చెప్తాను? జై, మరోసారి ఆయన్ని కలవద్దు. ఆయన్ని కలిస్తే నిన్ను మాటల్లో పెట్టి మాయ చేస్తారా? బాబాయ్, ఒకవేళ వీడే కొడుకని ఆయనకి తెలిసిపోయిందంటారా? అందుకే వీడిని బతిమలాడుతున్నారంటారా? తెలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడిని ఇక్కడికి ఎందుకు రాణిస్తాడమ్మా? తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోడు. అంతే అయింటుంది బాబాయ్, అంతే అయింటుంది. తెలిసుండదు. అమ్మా, ఆయన మాట వింటే జాలేస్తుందమ్మా. ఎలాగైనా ఆయన కొడుకుని చూపించమని బ్రతిమాలారమ్మా. ఒక్కసారి కలపమ్మని పాపం కన్నీళ్లు పెట్టుకున్నారమ్మా. అను అంటే ఎంత ప్రేమమ్మా, అలాగే కొడుకు మీద కూడా అంతే ప్రేమమ్మా. అసలు అతనికి అంత ప్రేమేంటమ్మా? అది ప్రేమ కాదురా, జబ్బు. ఆ జబ్బు ఎప్పటికీ తగ్గదు. నువ్విలా ఆయన్ని కలిస్తే ఆ జబ్బు నీకు కూడా అంటుకుంటుంది. కలవకు. ఒరే, అతన్ని చూస్తే బాధ కలిగింది, మాటలు వింటే జాలి వేసిందని మనసు కరిగిపోయి నువ్వే కొడుకువని చెప్పావనుకో. అమ్మా, టెన్షన్ పడకమ్మా. నేనెందుకు చెప్తానమ్మా? నేను నీ కొడుకుని. నేనెట్టి పరిస్థితుల్లో చెప్పనమ్మా. కానీ నేనే ఆయన కొడుకునని తెలుసుకుంటాడేమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. అందుకే చెప్తున్నాను, ఆయన్ని కలవద్దు, మాట్లాడొద్దు. నేను కలవనమ్మా. నేను అతన్ని కలవనమ్మా. చూసారా బాబాయ్, నేను నా కొడుకుని చూపించడం చెప్పిన తర్వాత కూడా ఎలా చేస్తున్నారో కొంచెమైనా ఆలోచన ఉందా? చిన్న పిల్లాన్ని మభ్యపెట్టి తెలుసుకోవాలని చూస్తున్నారు. అదే నాకు అస్సలు నచ్చంది. చెప్తే వినరు. తన పంత నెగ్గే వరకు, అనుకున్నది జరిగే వరకు పట్టి పీడిస్తారు. వీడు చిన్న పిల్లాడు. 1కి 2 సార్లు బలవంతం చేస్తే పరిస్థితి ఏంటి? ఆయన కన్నీళ్లకు ఇప్పటికే వాడి మనసు కొంచెం కదిలింది. మళ్ళీ మళ్ళీ ఇలాగే బలవంతం పెట్టి వీడే కొడుకని తెలుసుకుంటే పరిస్థితి ఏంటి? నాకు నిన్ను చంపాలని లేదు, కానీ నువ్వు బతుకుంటే నాకు ప్రమాదం. నా భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే నిన్ను చంపక తప్పదు.
సార్ 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 గుడ్ న్యూస్ సార్. నేను చెప్పేది వినండి సార్, నిజం సార్. ఏంటి రవి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, న్యూస్ న్యూస్ గుడ్ న్యూస్, శుభవార్త. నా జీవితంలో శుభవార్త అనే పదానికి స్థానం లేదు రవి. లేదు సార్, ఇది నిజంగా శుభవార్తే. ఇది వింటే సంబరంతో ఎగిరి గంతేస్తారు. ముందు విషయం ఏంటో చెప్పు. ఇన్ని రోజుల మీ ఎదురు చూపు రేపటితో ఫలించబోతుంది సార్. మీ ఆశ నెరవేరబోతుంది. రేపు మీ కొడుకును మీరు చూడబోతున్నారు. అదేంటి సార్, ఇంత సంతోషకరమైన వార్త చెప్తే ఇంకా డల్గా ఉన్నారు? సాధ్యం కాని దాని గురించి సంబరపడే ఏం లాభం రవి. మీనాక్షి ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని చూపించు. సార్, మీనాక్షి మేడం గారు చూపించినా చూపించకపోయినా రేపు ఉదయం మీ కొడుకును మీరు చూడబోతున్నారు. ఎలా రవి? ఇప్పుడే అను తాతగారితో మాట్లాడాను సార్. ఆయన మీ ఆవేదన అర్థం చేసుకున్నారు. రేపు మీ కొడుకు మీకు చూపిస్తానని చెప్పారు. నేను నమ్మలేకపోతున్నాను రవి. లేదు సార్, పెద్ద ఆయన మాటిచ్చారు. రేపొద్దున మీనాక్షి మేడం మీ కొడుకుని తీసుకుని వాళ్ళ కాలనీలో ఉన్న రాములవారి గుడికి పూజ చేయడానికి వస్తున్నారంట. ఆ సమయంలో పెద్ద ఆయన మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు సార్. మనం వెళ్ళి చూడొచ్చు సార్. నువ్వు చెప్పేది నిజమా రవి? రేపు నేను నా కొడుకుని చూస్తున్నానా? నిజం సార్. రేపు రాములవారి సాక్షిగా మీరు మీ కొడుకుని చూస్తారు. రేపటితో మీ బాధ తీరబోతుంది సార్. చాలు రవి. అసలు ఈ జన్మలో నా కొడుకుని నేను చూస్తానో లేదో అనుకున్నాను. వాడు ఎలా ఉంటాడో తెలుసుకోకుండా, వాడితో మాట్లాడకుండా మట్టిలో కలిసిపోతానేమో అని భయపడ్డాను. నా బాధను అర్థం చేసుకుని నాకు ఈ సహాయం చేసినందుకు థ్యాంక్స్ రవి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. పాపం తీసుకొచ్చాను. వెనక్ సీట్లో ఉంది. మీ వెహికల్లోకి షిఫ్ట్ చేసుకోండి. చూడు, పాపను అడవిలోకి తీసుకెళ్లి చంపాయి. సాక్ష్యం బయటికి రాకూడదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చిన్న ఆధారం కూడా దొరకకూడదు. జాగ్రత్త. సార్, మీరేం టెన్షన్ పడకండి, మేము చూసుకుంటాం. మీరు వెళ్ళరండి. సదా రక్షగా కాపాడని నీ నామధేయం.